నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మారిందాక బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఎన్ని సంవత్సరాలు పనిచేయడానికి పెద్దలు, పార్టీ పెద్దలు, కార్యకర్తలు, మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, మరి పార్టీలో నన్ను ఎవరెవరైతే గౌరవిస్తారో, ఎవరెవరైతే నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు, బాగా ప్రేమ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీని వీడి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నేను ఒక 10-15 రోజుల నుంచి ఆలోచన చేస్తున్న విధానం ఏంటంటే, మరి పార్టీ మారితే నాకేదో పెద్ద పదవి వస్తుంది ఇక్కడ, లేకపోతే పెద్ద డబ్బు వస్తుంది, లేకపోతే ఏదో ఆశించి నేను పార్టీ మారడం లేదు. కానీ పార్టీ మారడానికి ముఖ్య ఉద్దేశము ఒక చిన్న సూచన చేస్తా, ఒక ఆలోచన నాకు వచ్చిన విధానం మీకు చెప్తా. మీకు ఒకవేళ ఇది మంచిది అని అనిపిస్తే దీన్ని స్వీకరించాలి. ఎందుకని అంటే భారతదేశాన్ని కాపాడే సమయం వచ్చింది. ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న పౌరులు భారతదేశాన్ని కాపాడే రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పిన ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆయనను మార్చడానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను ఆలోచన చేసిన. రాజ్యాంగాన్ని మార్స్తానని అంటే రిజర్వేషన్లు అన్నీ తీసేసి మరి అగ్ర కులాలు ఉన్న వారికి ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించి ఉన్నాడో, ఎవరైతే బాగా ధనవంతులు ఉన్నారో వారికి కట్టబెట్టే ఆలోచన చేస్తూ ఉన్న వ్యక్తులను మరి ఇంట్లో కూర్చోబెట్టే సమయం వచ్చిందని చెప్పేసి నేను ఆలోచన చేసిన. నేను పార్టీలో ఎవరో నన్ను ఏమో అన్నారని, లేకపోతే పార్టీ మీద అలిగి, లేకపోతే పార్టీలో ఉన్న పెద్దలందరూ చాలా మంచోళ్ళు, వారిని వీడి నేను పోవాలంటే నా కళ్ళలో నీళ్ళు వస్తుంది, బాధగా ఉంది. అయినప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం బలపరచకపోతే, కాంగ్రెస్ పార్టీని ఈ సమయంలో ఇప్పుడు మనం గెలిపించుకోకపోతే అవతల ఉన్న పార్టీ ఎవరైతే బీజేపీ అని వస్తామన్నారో ఆ బీజేపీ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటా ఉన్నారు. రిజర్వేషన్లు తీసేస్తే నాలాంటి మరి నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్థితిగతులు ఏమవుతారు? వారు రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ మనకు ఒకవేళ అందులో సిద్ధపాటు కాకపోవచ్చు, కానీ అక్కడ వ్యక్తులను బట్టి సిద్ధపాటు కాకపోవచ్చు. ఈ వ్యక్తికి ఈ క్యాండిడేట్ను గెలిపించాలన్నా, ఈ వ్యక్తికి గెలిపించాలన్నా అని ఉండి ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తి అని కాదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారతదేశాన్ని కాపాడాలి. ఇక్కడ ఉన్న రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉంటే రెండు కూడా మేలు జరుగుతాయి. అక్కడ భారతదేశాన్ని మేలు జరుగుతుంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని మేలు జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రమే అనుకోకుండా అన్ని రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది ఈ పార్టీ వలన. ఎందుకనంటే నాకంటే పెద్దోళ్ళు, నాకంటే చిన్నోళ్ళు, మిత్రులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ, ఓటర్లు అందరూ కూడా ఆలోచన చేయాలి. 407 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంట బీజేపీ వాళ్ళు. 407 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానని అన్న తర్వాత నాలాంటి యువకులు, నాలాంటి కార్యకర్తలు అందరూ కూడా ఏకం కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకం కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకమయ్యి ఎవరైతే మనకు మంచి పరిపాలన అందిస్తారో వారికి అధికారం ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీకి ఒక 5 నుంచి 6 సీట్లు వచ్చినాయి అనుకో, 5 నుంచి 6 ఎంపీలు గెలిచిరు అనుకో, ఇప్పుడు చక్కగా పోయి మన ప్రధానమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యేది లేదు కదా, ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా మన కేసీఆర్ గారు కాదు కదా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎవరో ఒకరు ప్రధానమంత్రి క్యాండిడేట్ కాదు కదా. ప్రధానమంత్రి క్యాండిడేట్ లేనప్పుడు ఈ ఓట్లన్నీ చీలగొట్టి, ఈ ఓట్లన్నీ చీల్చి మరి వాళ్ళు అధికారంలో రావాలని చూస్తూ ఉన్నారు. అవతల పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మన టీఆర్ఎస్ పార్టీని ఎంత హింసిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వారు కూడా ఆలోచన చేయాలి. కవితను జైల్లో వేసారు, ఇంకా కొంతమంది జైల్లో వేస్తామంటున్నారు. అట్లాంటి పార్టీని ఇప్పుడే అది లయం చేసే అవకాశం ఉంది కనుక ఆ పార్టీ కాదు, ఇక్కడ మనము ఎవరైతే మనకు
ఈ భారతదేశాన్ని ఈ యొక్క రాష్ట్రాలను మంచిగా చూసుకునే ప్రధానమంత్రిగా అక్కడ ఉండాలని పైన దేవుడు కోరుకుంటా ఉన్నాడో, దేవుని దయతోని ప్రజలందరూ ఆశీస్సులతోని ప్రజల మన్నను పొందుకునే పార్టీని గెలిపించుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి ఈసారి పగ్గం గట్టకపోతే భారతదేశానికి ముప్పు పుంచుకొస్తుందని చెప్పేసి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఊర్లో ఆలోచన చేయాలి, ప్రతి మండలంలో ఆలోచన చేయాలి, ప్రతి తాలూకాలో ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయమని అంటా ఉన్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక పరిస్థితుల్లో భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఓటేయాలి. ప్రతి ఒక్కరు ఆలోచనతో ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరి నిర్ణయం ఉండాలి. ప్రతి ఒక్కరి ప్రేమ ఉండాలి. భారతదేశాన్ని నేను అంటూ ఉన్నాను, ఈయన మాట్లాడితే ఇప్పుడు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అయిపోతాయని కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు. కొంతమంది అట్లా ఆలోచన వస్తుంది. ఈయన చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిపోయి గెలిచిపోతుందా అని ఎవరన్నా అనుకుంటా ఉంటారు. అనుకుంటా ఉండే వారికి ఒక మాట చెప్తారు. దేనికంటే భారతదేశాన్ని కాపాడడానికి సైనికులు ఉంటారు. ఒక సైనికుడు అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సైనికుడు నాదేం పోతుందిలే, భారతదేశం నాశనం కానీ భారతదేశంలో ఏదేమైతే నాకేమున్నదని చెప్పేసి ఆలోచన చేసుకొని ఈయన యుద్ధం చేయకుండా ఉంటే భారతదేశానికి ముప్పు వచ్చినట్ట కాదా? నాలాగా మరి సైనికుడు ఏదైతే యుద్ధానికి సిద్ధం ఉంటాడో మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే మనము భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కాపాడుకోలేకపోతే, ఇప్పుడు ఓటు ద్వారా మనం బుద్ధి చెప్పకపోతే, ఓటు ద్వారా మనం అందరం కూడా ఏకం కాకపోతే, ఓటు ద్వారా మనం అందరం కూడా ఇవన్నీ ఆలోచన చేయకపోతే భారతదేశానికి ముప్పు రాబోతా ఉన్నదని ఆలోచన చెప్తా ఉన్నాను. ఇది ఉత్తగా చెప్పే మాట కాదు. పైన దేవుడు కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ ఆరాటం ఏంది, యాగమేంది, భోగమేంది, ఈ చిన్న చిన్న ప్రజలను మరి బీదలను మరి చాలా దీన స్థితిలో ఉన్న వారిని ఇంత హింసించిన ఈ పార్టీలు అవసరమా అని చెప్పేసి మరి పైన దేవుడు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని దయ ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు కూడా అందరు ఆలోచన చేయండి. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఈ యొక్క ఎంపీ సీట్లు ఇన్ని గెలిపించుకుంటే, ఇన్ని 16కు 16 గెలిపించుకుంటే, ఇక్కడ 16 అక్కడ 16 అక్కడ 20 అక్కడ 30 ఇవన్నీ కలిసి ప్రధానమంత్రి అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఇప్పుడైతే మనము చేయవలసిన పని మనం చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి ఆయన సీఎంగా ఉన్నాడు, అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటే వీరిద్దరు కలిసి రాష్ట్రానికి అభివృద్ధిలో నడిపిస్తారు. మరి 5 సంవత్సరాలు కేసీఆర్ గారు పెద్దలు, చాలా అనుభవంతో ఉన్న వ్యక్తి, ఆయన్నే అన్నాడు, ఈసారి నన్ను గెలిపిస్తే నేను సేవ చేస్తా, ఒకవేళ ఓడిపోతే నేను రెస్ట్ తీసుకుంటానన్నాడు. కొన్ని 3-4 సంవత్సరాలు ఆయన రెస్ట్ తీసుకొని 3-4 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్న తర్వాత చలో ఆయన అదృష్టం ఏమున్నదో మనం చెప్పలేం. ఆయన అదృష్టానికి ఎవరు మనం కాదనలేం. కనుక ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థను నడిపియండి. ఇప్పుడు ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ పార్టీని ముందుకు మరి అన్ని విధాలుగా మనకు సహకారం పొందుకోవాలని, అన్ని విధాలుగా మరి దేవుని దయతో కాంగ్రెస్ పార్టీ మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని మనమందరం కోరుకుందాం. ఆయన ఏ క్యాండిడేటు మరి ఈ అభ్యర్థిని అనుకోకుండా మరి మనమందరం కూడా ప్రధానమంత్రి అయ్యే వరకు మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని, మీ అందరి ఆలోచనలు ఇట్లా ఉండాలని, మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని, మరి చిన్న చిన్న విభేదాలు ఏదైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టి మరి ఎంపీ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అందరూ కూడా మరి ఈ యొక్క నేను ఇప్పుడు మాట్లాడే మాటను స్వీకరించుకొని ప్రేమతో దాన్ని మనస్సులో పెట్టుకొని మరి అన్ని విషయాలు మరి నిజమే కదా అని అనుకునే ఆలోచనతో ముందుకొచ్చిన వ్యక్తులు దీన్ని మరి పరిగణలోకి తీసుకోవాలని, మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మరి నేను వెళుతున్నందుకు నన్ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా క్షమించాలని, చాలా పెద్దోళ్ళు, నేను అన్న అంటే చాలా ప్రేమతో నన్ను తమ్ముడు అని, మరి ఎంతో స్నేహితుడు అని చెప్పేసి నన్ను ఎంతో ప్రేమగా, ఎంతో అభ్యాధకంగా నన్ను కడుపులు పెట్టి చూసుకున్న మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు అన్న గారు కూడా మరి అన్న నన్ను క్షమించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నాను. అన్న మిమ్మల్ని వదిలిపెట్టి మేము వెళ్తున్నందుకు బాధపడతా ఉన్నాం, కానీ ఇప్పుడు సమయము మీరు
ఖచ్చితంగా మమ్మల్ని క్షమించి మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే మంచిదని చెప్పేసి మీరు కూడా క్షమించాలని మరి ఇక్కడ ఉన్న మరి అన్నదమ్ములు అందరూ కూడా మరి నాకంటే పెద్దోళ్ళు చాలా అనుభవస్తులు మీకు చెప్పేంత వాన్ని కాదు, కానీ మీరందరూ కూడా నన్ను క్షమించాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నందుకు, కాంగ్రెస్ పార్టీలో మరి పని చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో మరి అన్ని విధాలుగా మరి కలుపుకొని పోయే విధంగా నన్ను కూడా దేవుడు ఆ యొక్క మంచి జ్ఞానం ఇచ్చి మంచి ముందుకు నడిపించేటట్టుగా మరి దేవుని కూడా కోరుకుంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా మరి ఈ మంచి ఆలోచనతో మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇట్టి ఉపన్యాసాన్ని మీరందరూ స్వీకరిస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మరి 3వ తారీఖు నాడు మీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి తరలి వచ్చి మరి మన చేరికకు విజయవంతం చేయాలని అందరికీ సూచిస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరందరూ కూడా మీలో ఒకరిగా కలుపుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.